ముఖ్యమంత్రి మంత్రులు సహా యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకటై కొట్లాడిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు, రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకొని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. 700 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమన్నారు. రేవంత్ ప్రభుత్వం పట్ల రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిలువెత్తు నిదర్శనమని హరీష్ రావు తెలిపారు. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయని, సంక్షేమ పథకాలు అటకెక్కాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గద్దెదించే శక్తి ఒక్క బీఆర్ఎస్కే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీయేనని స్పష్టం చేశారు. అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన గులాబీ సైన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.